ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. అలాగనే నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనంగా ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, యేసుప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ పాదములు చెంది వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ దయగల సన్నిధి మాతో కూడా మీరు ఉంచినందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ నామమును స్తుతించి ఘనపరిచే ఆధిక్యత ఇచ్చారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చి కడమ వారి వల్లనే స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమైన నన్ను కూడా కరుణాసంపన్నుడైన దేవుడుగా ఉండి కనికరించినందుకు వందనములు. కృపాసంపన్నుడైన దేవుడు ఉండి నన్ను విమోచించిన దేవుడుగా ఉన్నందుకై స్తుతిస్తూ ఉంటున్నాను. బలసంపన్నుడైన దేవుడుగా ఉండి నన్ను బలపరుస్తూ నా యాత్రా జీవితంలో నాకు శక్తిని ప్రసాదిస్తూ నా ఎడల కార్యములు జరిగిస్తూ మిమ్మల్ని సేవించే ఆధిక్యతలోనికి తీసుకొచ్చినందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. న్యాయ సంపన్నుడు అయిన దేవుడు అని, సర్వకృపానిధివైనటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలం మరొకసారి మీ పాదముల చెంతకు వస్తూ ఉంటుండగా మీ బలను సమీపించక పూర్వం మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకోవటానికై మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. చదువుకున్న లేఖన భాగాల నిమిత్తం మీరు దీవించి ఆశీర్వదించి ధర్మశాస్త్రంలో దాచబడిన ఆత్మీయ సత్యాలు గ్రహించినట్లు మా మనోనేత్రములు వెలిగించమని మీ కృపకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వాధికారి ప్రభు అయినటువంటి మన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన ఏలుచున్నవాడుగా ఉన్నాడు. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటిది, నిరంతరం ఏలువాడుగా ఉన్నాడు. ఆయన రాజ్య నివాసులనుగా ఆయన మనల్ని ఇచ్చేశాడు. ఆయన రాజ్య నివాసులుగా, ఆయన పౌరులుగా మనల్ని చేయటం మాత్రమే కాక ఆయన రాజ్యంలో, ఆయన మహిమలో మనము ఆయనతో కూడా ఉండాలని, ఆ మహిమను పంచుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. సువార్త ద్వారా మనల్ని పిలిచి రక్షించిన దేవుడు తన మహిమకు మనల్ని పాత్రలుగా ఆయన చేశాడు. ప్రవేశం ప్రభు కృపచేత మనకు కలిగింది. సిలువలో మన ప్రభువారు చేసి ముగించిన కార్యాన్ని బట్టి ఆ ప్రవేశం అనేది మనకు ఉచితంగా లభ్యమైంది. కానీ ఆ రాజ్య మహిమ ఉచితం కాదని మనం వింటూ వస్తూ ఉన్నాం. ఆ రాజ్యంలో ప్రవేశించిన మనం ఆయనతో పాటు సింహాసనాసీనులుగా ఉండాలన్నా, పరిపాలించే పరిపాలకులుగా మనం ఉండాలన్నా కొన్ని బాధ్యతలు దేవుడు మనకి ఇచ్చినాడు. వాటిని మనం నెరవేర్చడం ద్వారా అట్టి మహిమలోనికి మనం ప్రవేశించేటువంటి వారంగా ఉంటాం. ఈ ఉదయకాలము అట్టి బాధ్యతల్లో ఒక బాధ్యత మన ముందుకు చూపించబడుతుంది. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉందురని చెప్పుము. ఆయన రాజ్యంగా, ఆయన రాజ్య పౌరులుగా పిలువబడుతున్న మనం ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు.
యాజక రూపమైన రాజ్యం. యాజక రూపమైన రాజ్యం. పాత నిబంధన కాలంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించే విషయంలో లేవి గోత్రీకులైన అహరోను సంతతిని దేవుడు యాజకులుగా ఉండునట్లుగా ఏర్పరచుకున్నప్పటికీ దేవుని ఉద్దేశంలో ఇశ్రాయేలు జనాంగమంతా కూడా ఆయనకు యాజక రూపమైన రాజ్యంగా ఉండాలని తాను కోరుకుంటూ వచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ రీతిగా ఉండాలని తాను కోరుకుంటూ వచ్చినాడు. ఇక క్రొత్త నిబంధనలోనికి వస్తే మనమందరం కూడా యాజకులము అన్నటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తూ వచ్చాడు. 1 పేతురు 2:9 ప్రకారంగా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం అని మనల్ని ఆయన పిలిచినట్లుగా మనం చూస్తాం. కనుక యాజక సమూహంగా, యాజక రూపమైన రాజ్యంగా మనం ఉండాలి. ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ యాజకుల వలె ఉండాలి. అది ప్రభువు కోరుతున్నటువంటి విషయం. యాజక ధర్మం విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా దేవుడు ఎందుకు వారిని యాజక రూపంగా ఉండాలని కోరుకున్నాడు అనంటే 2 ప్రాముఖ్యమైనటువంటి సత్యముల కొరకు. మొదటిది, వారి దేవుడే సత్యవంతుడైన దేవుడు, ఏకైక దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొకడు లేడు అన్నటువంటి విషయాన్ని వారు రుజువుపరచాల్సి ఉంది. సో వారి జీవితాల ద్వారా వారు రుజువుపరచాల్సినటువంటి మొదటి విషయం ఇది. లోకంలో దేవుళ్ళు దేవతలను పడేవారు అనేకులు ఉన్నప్పటికీ కూడా సజీవుడైన సత్యదేవుడు ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడే అన్నటువంటి విషయాన్ని వాళ్ళు రుజువుపరచాల్సింది. రెండవది, అతి పరిశుద్ధ దేవుణ్ణి కలిగి ఉండటం ద్వారా, సేవించడం ద్వారా ఆశీర్వదించబడతాం, నిజమైనటువంటి ఆశీర్వాదాలకు పాత్రలం అవుతాము అన్నటువంటి విషయాన్ని కూడా వారు రుజువుపరచాల్సినటువంటి వారుగా ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే దేవుడు వారిని తనకు యాజక రూపమైన రాజ్యంగా ఉండాలని ప్రభు కోరుతూ వచ్చినాడు. కానీ చాలా విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే వాళ్ళు ఆ రీతిగా ఉండకపోయినారు. అన్య దేవతలను ఆశ్రయించి, అన్య దేవతలను పూజించి, సజీవుడైన సత్యదేవుణ్ణి నిరూపించాల్సింది పోయి ఆ దేవుణ్ణి నిరాకరించి, విసర్జించి, అన్య దేవతలను పూజించి ఆయనకు కోపాన్ని పుట్టించినటువంటి వారు ఆ కారణం చేత ఆయనకు రాజ్యంగా ఉండకుండా చెదరగొట్టబడుతూ వచ్చినారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మనం చదువుతాం. వాళ్ళే సాక్ష్యమిస్తూ చెప్తారు, ప్రభువా నీవు కాక వేరు ప్రభువులు మమ్మను ఏలిరి. అంటే అర్థం ఏంటి? నీ రాజ్యంగా మేము ఉండలేకపోయినాము, యాజక రూపమైన రాజ్యంగా మేము ఉండలేకపోయినాము, వేరు ప్రభువులు మమ్మను ఏలుతూ వచ్చినారు అని. ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఉద్దేశాల నుండి వారు తొలగిపోయినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. చూడండి, వారిని యాజక రూపమైన రాజ్యంగా ఉండాలి అనడంలో దేవుని ఉద్దేశం ఇక్కడ మనకు బయలుపడుతుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎందుకు పిలిచాడో, ఎందుకు నిర్ణయించాడో, నియమించాడో ఆ సత్యం ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అన్యజనులకు వెలుగుగా ఉండునట్లు నేను నిన్ను నియమించాను.
అట్లాగనే 49 యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. బోధిగంతముల వరకు నేను కలుగచేయు రక్షణకు సాధనముగుటకై అన్ని జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ మరొక విషయం కూడా మనం చదువుతాం. అన్య జనులకు రక్షణకు సాధనంగా ఉండునట్లు, అన్య జనులు రక్షించబడ్డానికి ఒక వెజల్, ఒక పాత్రగా, ఒక సాధనంగా, పనిముట్టుగా నువ్వు ఉండునట్లు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. కనుక దేవుని గురించినటువంటి బయలుపరుపు మాత్రమే కాదు, ఆ దేవుని యొక్క దీవెనలు వారికి ప్రాప్తించినట్లు వారు ఒక సాధనంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు తప్పిపోతూ వచ్చినారు. దేవుని ప్రజలమైనటువంటి ఈ దినాన రాజులేని యాజక సమూహంగా పిలువబడుతున్నటువంటి మనము కూడా ఆయనకు యాజక రూపమైన రాజ్యంగానే ఉండాలి. మీరును పరిశుద్ధమైన యాజకులుగా ఉండి అని 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాం. కనుక వారైతే దేవుని ఉద్దేశాల నుంచి తొలగిపోయినారు. కానీ ఈ దినాన దేవుని ప్రజలమైన అదే ఉద్దేశాలు మన విషయంలో కూడా దేవుడు కలిగి ఉన్నాడు. కనుక దాని నుంచి మనం ఎంత మాత్రం తొలగిపోకూడదు. మొట్టమొదటిగా మన దేవుని బయలుపరచగలిగినటువంటి వ్యక్తులంగా, అన్యజనులకు వెలుగును చూపించగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు చెప్తూ అంటాడు, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జలములను కమ్ముచున్నది. సో లోకమంతా కూడా అంధకారమయమైంది, చీకటితో ఉంది, కఠికమైన చీకటి. ఏ విషయంలో ఈ చీకటి దేన్ని గురించి మాట్లాడుతుంది అని అంటే మనందరికీ బాగా తెలుసు. పాపము బైబిల్ గ్రంథంలో చీకటితో పోల్చబడుతూ వచ్చింది. పాపం లోకమంతటా విస్తరించింది. అది మనుషులకు చీకటిని కలగచేసింది. దేవుని యొక్క ఉద్దేశం మన విషయంలో ఏంటంటే యాజక రూపమైన రాజ్యంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నప్పుడు మనము అన్యజనులకు వెలుగుగా ఉండాలని, చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు మనం వెలుగుగా ఉండాలని ప్రభు కోరుతూ వచ్చినాడు. ఈ చీకటి భయంకరమైనటువంటి దుష్ఫలితాలని అది తీసుకుని వచ్చిందని చెప్పవచ్చు. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఈ యుగ సంబంధమైన దేవత దేవుని స్వరూపమైన క్రీస్తుని మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగచేశాడు. కనుక ఈ చీకటి చేసిన పని ఏంటంటే నిజమైన సత్యదేవుడైన మహిమాస్వరూపైనటువంటి దేవుని గూర్చి లోకం గ్రహించకుండా చేసింది. ఆ విషయంలో లోకాన్ని అంధులుగా చేసింది, వారి కళ్ళు మూయబడినట్లుగా చేసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనందరికీ బాగా తెలుసు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని చూడాలంటే, నిజమైన దేవుని, మహిమాస్వరూపైనటువంటి దేవుని చూడాలంటే పరిశుద్ధత అవసరం. పాపం లోకంలోనికి ప్రవేశించి అంధకారం కలుగచేసింది, చీకటిని కలుగచేసింది. సత్యదేవుణ్ణి బయలుపరచలేని స్థితిలోనికి మనుషులను తీసుకుని వచ్చింది. అందుకే పాపం చేసిన మొదటి దుష్ఫలితం ఏంటంటే సజీవుడైన సత్యదేవుణ్ణి చూడలేని అంధత్వంలోనికి అది మనల్ని తీసుకుని వెళ్ళింది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం మధ్య భాగంలో ఉంది. నేను చదువుతాను చూడండి. చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలపలికి తెప్పించుటకు, క్రిందికొస్తే అన్యజనులకు వెలుగుగా నిన్ను
నియమించి ఉన్నాను. దేవుడు ఎందుకు మనల్ని అన్ని జనులకు వెలుగుగా నియమించాడు అనంటే, చీకటి కలుగజేసిన రెండవ దుష్ఫలితం ఏంటంటే, చీకటి ఇక్కడ బందీగృహంగా చెప్పబడుతుంది. మానవులు సజీవుడైన దేవుణ్ణి చూడలేని అంధత్వంలోనికి చీకటి పాపం తీసుకుని వెళ్ళడం మాత్రమే కాక, పాపం అనేటువంటిది ఒక చెర లాంటిదిగా, బందీగృహం లాంటిదిగా మనుషులను బంధించి వేసింది, బానిసత్వంలోనికి తీసుకుని వెళ్ళింది. దాని నుంచి విడుదల పొందలేనటువంటి స్థితిలో వారు ఉంటూ వచ్చినారు. కనుక ఇలాంటి బందీగృహంలో ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎలా విడిపిస్తాం అనంటే, అన్ని జనులకు రక్షణార్థమైన వెలుగుగా మనం ఉండడం ద్వారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 33-34 వచనాల్లో మనం చదువుతాం. పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. కొలస్సీ 1వ అధ్యాయం 13వ వచనం కూడా అదే మాట చెప్తుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. మనం కూడా ఒకప్పుడు అంధకార రాజ్యంలో ఉండినటువంటి వారమే, అపవాది యొక్క బంధకాల్లో బంధింపబడిన వారమే, బానిసలుగా ఉంటూ వచ్చినటువంటి వారమే. అలాంటి మనల్ని ప్రభు విడిపించినాడు. ఇది మన మీద ఉన్నటువంటి బాధ్యత. అనిజనులైనటువంటి వారికి మనం వెలుగుగా ఉండాలి. బందీ గృహంలో చెరపట్టబడిపోయినటువంటి వీరిని విడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కీర్తనలు 18-17లో మనం ఈ మాట చదువుతాం. చూడండి, కీర్తనలు 18-17 వచనం. 18వ కీర్తన 17వ వచనం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. సో పాపము బలవంతుడైన వాని చేతిలోనికి మనల్ని బందీలుగా చేసింది. విడిపించబడలేని స్థితిలో నిస్సహాయులుగా ఉంటూ వచ్చినటువంటి మనకు ఆయన మనకు విడుదల కలుగ చేశాడు, మనకు రక్షణ ఇచ్చాడు, వాని చేతి నుంచి విడిపించినాడు. ఇది అదే పరిచర్య మనము ఇతరుల పక్షంగా, నిజనుల పక్షంగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత మన మీద మోపబడింది. మూడవది, చీకటి కలిగి చేసిన మరొక దుష్ఫలితం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కనులకు గురుడితనం కలిగజేసిన కనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. సో అంధత్వము లేక చీకటి కలిగజేసే మూడవ నష్టం ఏంటి అని అంటే, ఎయిమ్లెస్ లైఫ్, గురి లేని జీవితం, గమ్యం లేని జీవితంలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. ఈ దినాన లోకస్తులైనటువంటి వారిని ప్రశ్నించి చూడండి, నీ జీవితం యొక్క గమ్యం ఏంటి? మరణం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ఆత్మ ఎక్కడికి చేరుకుంటుంది అనంటే వారు సరిగా దానికి ప్రత్యుత్తరం చెప్పలేరు. గురి లేనటువంటి జీవితం, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు జీవిస్తున్నారో తెలియదు. ఒకవేళ జీవితాన్ని ముగిస్తే ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి గమ్యం లేనటువంటి జీవితం. పాపం చేసేటువంటి మరొక దుష్ఫలితం, మూడవ దుష్ఫలితం అని చెప్పవచ్చు. 139వ కీర్తనలో దావీదు మహారాజు రాస్తూ తన జీవితాన్ని గురించి తాను ఎంత స్పష్టంగా చెప్తాడో చూడండి. 139వ కీర్తన, కీర్తనలు 139 14వ వచనం. నీవు నన్ను కలగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆశ్చర్యాన్ని కలిగించే విధానంలో, భయం పుట్టించేటువంటి విధానంలో మన జీవితాల్లో ఒకసారి మనం చూసుకోగలిగితే భయము ఆశ్చర్యం కలిగేటువంటి విధానంలో దేవుడు పుట్టించాడు. అంత మాత్రమే కాదు, 16వ వచనంలో చెప్తాడు,
నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే హీ హాజ్ కౌంటెడ్ మై డేస్. నన్ను ఆశ్చర్యంగా పుట్టించడం మాత్రమే కాదు, భూమి మీద నేను ఎన్ని దినాలు బ్రతకాలి, ఎంతకాలం బ్రతకాలి అన్నటువంటి విషయానికి ఆయన అప్పుడే తన గ్రంథంలో రాసి పెట్టేశాడు. నా దినాలన్నీ కూడా ఆయన రాసి పెట్టాడు. 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అంతేకాదు, కేవలం నన్ను పుట్టించడం మాత్రమే కాదు, ఇంతకాలం నేను భూమి మీద బ్రతకాలి అని నిర్ణయించడం మాత్రమే కాదు, ఆ బ్రతికే దినాల్లో నా విషయంలో ఆయనకు తలంపులు ఉన్నాయి. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక గురి ఉంది. ఏదో ఒక పశువులాగా తిని త్రాగి చచ్చిపోవటం కాదు. నా విషయంలో ఆయనకు కొన్ని తలంపులు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. కనుక వాటిని ఎరిగి వాటి ప్రకారంగా జీవించడమే మానవుని యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. 92వ కీర్తన, 92వ కీర్తన, కీర్తనలు 92 5, 6 వచనాలు. కీర్తనలు 92 5, 6 వచనాలు కలిసి చదువుకుంటాం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఎందుకు పశుప్రాయులను రాస్తున్నాడు? నీ విషయంలో దేవుడు కలిగి ఉన్న తలంపులు, నీ విషయంలో దేవుడు కలిగిన ఉద్దేశాలు నీకు తెలియకపోతే నీకు పశువుకు ఏమాత్రం వ్యత్యాసము లేదు. పశుప్రాయులు వాటిని గ్రహించరు. సో ఎయిమ్లెస్ లైఫ్, గురి లేని జీవితం. ఎందుకు బ్రతుకుతున్నాను భూమి మీద, దేవుడు నన్ను ఎందుకు కలుగచేశాడు, ఇంతకాలం నేను జీవించాలని ఎందుకు నిర్ణయించాడు అన్నటువంటి విషయంలో ఏమాత్రం ఎరుక లేకుండా జీవించడం, ఇది చీకటి కలుగచేసే మరొక దుష్ఫలితం అని చెప్పాలి. 4వదిగా మొదటి తెస్సలోనికల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 4వ వచనం, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. 3వ వచనం చదవండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. భయంకరమైన దేవుని దినపు రాకడ విషయంలో ఈ చీకటి వాళ్ళని అంధులుగా చేస్తూ ఉంది. దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. అది చాలా భయంకరమైన దినంగా ఉండబోతుంది. ఆ దినాన్ని ఒకవేళ సరైన విధానంలో ఎదుర్కోలేకపోతే, ఆయన ముఖదర్శనం చేసే ధైర్యం నీకు లేకపోతే, అది నీకు సంతోషించదగిన దినం కాకపోగా నీ నాశనానికి కారణమయ్యేటువంటి దినం కాబోతుంది. అతి భయంకరమైన దేవుని దినపు రాకడ విషయంలో వారందులుగా ఉన్నారు, తెలియని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే 4వ వచనంలో రాస్తూ అంటున్నాడు, మనం అలా లేము, ఎందుకంటే మనము చీకటిలో ఉన్నవారము కాము. సో పాపం అనేది దేవుని దినపు రాకడను గుర్చినటువంటి గ్రహింపు లేకుండా ఎంత భయంకరమైన దినమో, ఆ దినాన మనుషుల మీదకి ఎంత దేవుని ఉగ్రత రాబోతుందో అన్నటువంటి విషయంలో వారు అందులుగా ఉండి బాగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, నెమ్మదిగా గడుపుతున్నాము అన్నటువంటి భ్రమలో ఉండి అకస్మాత్తుగా ఆ దినం వారి మీదకి రాబోతూ ఉంది. అంచేత వారు ఆ దినాన్ని తప్పించుకోలేరు. చివరిగా లూకాసు వార్త మొదటి అధ్యాయం, లూకాసు వార్త మొదటి అధ్యాయం 79వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 79వ వచనం.
నేను చదువుతాను చూడండి. తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. మన విషయంలో రాస్తూ చెప్తున్నాడు, ఒకప్పుడు అలాగా చీకట్లో కూర్చున్న వారమే దేవుడు మనకు అరుణోదయ దర్శనాన్ని ఇచ్చాడు, వెలిగించాడు, మన జీవితాల్లో ఉదయం కలుగునట్లుగా చేశాడు, తెల్లవారునట్లుగా చేశాడు. అట్టి దర్శన భాగ్యం మనకిచ్చాడు. కానీ అలాంటి దర్శన భాగ్యం ఒకవేళ కలగకపోతే అట్లాంటి ప్రజలు ఎలాగున్నారు అని అంటే చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చున్నవారు. కనుక చీకటి చివరికి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? మరణ ఛాయలోనికి. మరణ ఛాయ ఇది పాతాళాన్ని గురించి మాట్లాడుతుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటి కాగల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లున్నట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. యోబు రాస్తూ ఉన్నాడు, పాతాళాన్ని గురించినటువంటి డిస్క్రిప్షన్ ఇస్తూ చెప్తా ఉన్నాడు, దాని గురించిన వివరణ ఇస్తూ చెప్తున్నాడు. అది కటిక చీకటిగా ఉంటుంది, గాఢాంధకరమైన దేశం, అది మరణాంధకారమైన దేశం, వెలుగే చీకటి కాగల దేశం. వెలుగు సైతం ఎట్లా ఉంటుందంట? చీకటిగా ఉంటుందంట. సో అది చీకటి అంతిమంగా మనల్ని తీసుకుని వెళ్ళేటువంటి గమ్యస్థానం. పాతాళం మరణానికి అది దారితీస్తూ ఉంది. కనుక లోకస్తుల పరిస్థితి ఇది. మొదటిగా చీకటి సజీవుడైన దేవుని గురించినటువంటి ఎరుక లేకుండా చేస్తుంది. చీకటి మానవుని బానిసత్వంలోనికి, చెరలోనికి తీసుకుని వెళ్ళి విడిపించబడలేని దుస్థితిలోనికి నడిపిస్తుంది. చీకటి మానవుడిని గురిలేని జీవితానికి, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్తామో, మరణం తర్వాత ఏం సంభవిస్తుందో, ఎక్కడికి చేరుకోవాలో అన్నటువంటి విషయంలో ఎయిమ్లెస్, గురిలేని జీవితంలోనికి తీసుకుని వెళ్తుంది. అంత మాదిరి కాదు, ఈ చీకటి రాబోతున్న ప్రభు రాకడను ఎదుర్కోలేనటువంటి నిస్సహాయ స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. తద్వారా అది నిత్య నాశనానికి, నిత్య మరణానికి దారితీస్తుంది. దేవుని ఆశ లోకము చీకటితో నింపబడినప్పుడు అలానే ఉండాలి, ఇట్లాంటి దుష్ఫలితాలని లోకం అనుభవించాలి అని దేవుడు కోరుకోవడం లేదు. అలా స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు వెలుగుమయంగా చేశాడు, వెలుగు జీవితంలోనికి తీసుకొచ్చాడు. ఎఫెసీ 5వ అధ్యాయం 9వ వచనంలో రాశాడు కదా, పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. యాజకులమైనటువంటి మనం, యాజక రాజ్యంగా పిలువబడుతున్నటువంటి మనం, మన మీద ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి బాధ్యత ఏంటి అని అంటే అన్యజనులకు రక్షణార్థమైన వెలుగుగా ఉండాలి. మనం ఉన్న చోట వారికి వెలుగు కలగాలి. తద్వారా ఈ చీకటి వలన కలిగే దుష్ఫలితాలను వారు గ్రహించడం మాత్రమే కాక దానిని తప్పించుకోవడానికి మనం వారికి మార్గాన్ని చూపించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అది ప్రభు కోరుతా ఉన్నాడు. చూడుము, చీకటి జలములను కమ్ముకుంటా ఉంది, కటిక చీకటి జలములను కమ్ముతూ ఉంది. కనుక లే, తేజరిల్లు, లోకానికి వెలుగు చూపించేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. మనం ఇంతకు మునుపు చదువుకున్న యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో కానివ్వండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనంలో కానివ్వండి, రెండు చోట్ల ప్రభు ఇదే మాట వాడుతున్నాడు. అన్యజనులకు వెలుగుగా ఉండునట్లు, అన్యజనులకు వెలుగుగా ఉండునట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను. క్రొత్త నిబంధనలోనికి వస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో మనం చదువుతాం కదా, మీరే లోకమునకు వెలుగై ఉన్నారు.
లోకానికి మనమే వెలుగుగా ఉండినట్లుగా చేశాడు. అపోస్తలుడైన పౌలు కూడా తాను ఈ మాట చెప్తూ ఏం రాస్తాడో చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. ఏలైనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి. ఈ మాట గమనించండి. ప్రభువు మాకు ఆజ్ఞాపించను కనుక అన్ని జనులకు వెలుగుగా ఉండేటువంటి విషయంలో అది దేవుని ఆజ్ఞ. మనం ఏదో ఉంటే ఉంటాము, లేకపోతే లేదు, చేస్తే చేస్తాను, చేయకపోతే చేయను అని ఎంచుకునేది కాదు, ఆప్షన్ తీసుకునేది కాదు. ఇది ఇట్ ఈస్ హిస్ కమాండ్మెంట్, ఆయన ఆజ్ఞ. నిన్ను వెలిగించింది ఆ ఉద్దేశంతో వెలిగించాడు. అందుకే రాస్తాడు, ఎవడైనా దీపం వెలిగించి కొంచెం క్రింద కానీ మంచం క్రింద కానీ పెట్టాడు కదా, అందరికీ వెలిగించినట్లుగా దీపస్తంభం మీదనే పెడతారు. యాజకులమైనటువంటి మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, వెలిగించబడిన మనం, చీకటిలో నుండి బయటకు వచ్చినటువంటి మనం, ఆ చీకటి యొక్క దుష్ఫలితాలని తప్పించుకున్నటువంటి మనం ఇతరుల మీద జాలిపడాలి, ఇతరుల మీద కనికరం చూపించాలి. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలిగించేటువంటి దీపాలుగా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగైతే ఈ వెలిగించే దీపాలుగా అన్యజనులకు వెలుగును చూపించేటువంటి వారంగా ఎలా మనం ఉండగలం, ఎప్పుడు మనం ఉండగలం అన్నదానికి బైబిల్ గ్రంథంలో కొన్ని సంగతులు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఆ విషయాల్లో ఒకవేళ మనం జాగ్రత్త పడగలిగితే నిశ్చయంగా చీకటిలో ఉన్నటువంటి వారికి రక్షణార్థమైనటువంటి వెలుగుగా మన జీవితాలు ఉంటాయి. మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. మొట్టమొదటిగా మనం లోకానికి వెలుగుగా ఉండాలంటే మన జీవితాలు, మనలో లైఫ్ ఉండాలి, మనలో జీవం ఉండాలి. ఉదయకాలం మనం విన్నట్టుగా ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, ఒకప్పుడు మనం అందరము చచ్చిన వారమే, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా మన ఆత్మదీపం ఆరిపోయినటువంటి స్థితిలో ఉండినటువంటి వారు. సామెతలు 20:27 ప్రకారంగా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కానీ ఆ దీపం ఆరిపోయింది. ఆరిపోయినటువంటి దీపాన్ని మన ప్రభు వెలిగించాడు. మనం ఎఫెసీ 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పుకున్నట్లు, పూర్వం మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. కీర్తనలు 18:25వ వచనంలో దావీదు రాస్తూ అంటాడు, నా దీపమును వెలిగించువాడు. 28వ వచనం, కీర్తనలు 18:28వ వచనం, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయి. కనుక ఈ అనుభవం అనేది మొదటి మన జీవితాల్లో ఉండాలి. ఒకప్పుడు మనందరం చీకటిలో ఉన్నవారమే, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారమే, నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. కానీ ప్రభు మనల్ని వెలిగించాడు. చూడండి, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ మాట మనం చదువుతాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆమోస్ 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృజించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. ఆయన ఎవరంట? కారు చీకటిని ఉదయంగా మార్చగలిగినటువంటి వాడు. ఆ శక్తి ఆయన జీవితంలో ఉంది. ఎందుకు మన జీవితాల్లో ఈ అంధకారం ఉన్నింది, నిర్జీవమైన స్థితి ఉన్నిందని అంటే చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు కలవారై
తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న జ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. వాళ్ళలో ఒకప్పుడు దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. జీవము లేదు, ఆ కారణం చేతనే మనస్సునకు కలిగిన వ్యర్థత, అంధకారమైనటువంటి మనసు కలిగినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. మన జీవితాలు ఒకప్పుడు ఆ రీతిగా ఉన్నాయి, అనిజనులుగా ఉన్నప్పుడు. కానీ దేవుడు ఇప్పుడు మనల్ని వెలిగించాడు, మనలో జీవం పోశాడు. నీ వ్యక్తిగతమైన జీవితంలో ఈ అనుభవం లేకపోతే, బ్రతికిన అనుభవం, చచ్చినటువంటి నీవు, అపరాధముల నుండి పాపం నుంచి విడుదల పొందినటువంటి అనుభవం, ప్రభు చేత నీ ఆత్మ వెలిగించబడినటువంటి జీవితం, అది నీ జీవితంలో లేకపోతే నువ్వు ఇతరులకే మాత్రం వెలుగుగా ఉండలేవు. నీలోనే చీకటి ఉండి, నీలోనే అంధకారం ఉండి ఇతరులకు నువ్వు ఏ రీతిగా వెలుగును చూపించగలవు. అందుకే మొదటిగా నిశ్చయపరచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు నేను చచ్చిన వాడినే, కానీ నా ప్రభు నన్ను వెలిగించాడు. ఒకప్పుడు నా దీపం ఆరిపోయిందిగా ఉండింది, కానీ ఆయన నా దీపాన్ని వెలిగించాడు. నా చీకటిని ఆయన వెలుగుగా చేశాడు. కటిగా చీకటిగా రాత్రిగా ఉండిన నా జీవితాన్ని ఉదయంగా మార్చాడు అన్నది నీ అనుభవంగా ఉండాలి. వాళ్ళు ఆ రీతిగా ఉండగలిగితేనే మనం ఇతరులకు వెలుగును చూపించగలిగిన వ్యక్తులుగా ఉంటాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాలు కలిసి చదువుతాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమని, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నది. కనుక ఇక్కడ రెండవదిగా మనం లోకానికి వెలుగును చూపించాలనంటే, చీకటిలో ఉన్న ప్రజలకు మనం వెలుగును చూపించాలనంటే, యోహాను లాంటి జీవితం, సాక్ష్య జీవితం కలిగిన వారుగా ఉండాలి. యోహాను ప్రకాశించుచు మండుచున్న దీపమైనట్లుగా తాను ఉండినాడు. 36వ వచనంలో ఆ విషయాన్ని గురించి ప్రభు రాస్తూ, అయితే యోహాను సాక్ష్యము కంటే, అక్కడ సాక్ష్యం అనే దగ్గర ఏం పెట్టుకోవాలి? యోహానులో ఉన్న వెలుగు కంటే నాకు ఎక్కువైన వెలుగు ఉంది అని చెప్పాల్సింది పోయి, యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం ఉంది అని అన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? సాక్ష్య జీవితమే వెలుగు జీవితం అని. రక్షించబడిన తర్వాత, బ్రతికించబడినటువంటి అనుభవం ఉన్న తర్వాత మన వ్యక్తిగతమైన జీవితంలో సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం, గుడ్ టెస్టిమనీ. సాక్ష్యమే ఇతరులకు వెలిగిస్తుంది. నీ ప్రవర్తన జీవితమే ఇతరులకు వెలిగిస్తుంది. నువ్వు ఎలా మాట్లాడుతావు, ఎలా ప్రవర్తిస్తావు, ఎలా స్పందిస్తావు, ఇతరులతో ఏ రీతిగా వ్యవహరిస్తావు అన్నటువంటి విషయమే ఇతరులకు వెలుగుగా ఉంటుంది. నిన్ను చూచిన వారు, నీ జీవితాన్ని చూచినటువంటి వారు వెలుగును చూడగలుగుతున్నారా? ప్రత్యేకించబడిన జీవితాన్ని చూడగలుగుతున్నారా? ప్రభువును పోలినటువంటి జీవితాన్ని చూడగలుగుతున్నారా? ప్రభు తనకు యోహాను కంటే ఎక్కువైన సాక్ష్యం ఉంది అని చెప్తున్నప్పుడు ఎందుకు ఆ రీతిగా ఉందో కూడా చెప్పాడు రహస్యం. చూడండి 36వ వచనంలో, అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో, నేను నెరవేర్చుటకై నా తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చాడో అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? నా తండ్రి నేను ఏం చేయాలని కోరుకున్నాడో, ఏ క్రియలు చేయాలని కోరుకున్నాడో వాటినే చేస్తూ ఉన్నాను. అది నా సాక్ష్యం, అది నాలో ఉన్న వెలుగు, అది నా దీపం. అది యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట. ఈ మధ్యాహ్నం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజమైన సాక్ష్య జీవితం అంటే నీ ప్రభు నీ విషయంలో ఏం చేయమని కోరుతూ వచ్చినాడో, నీ విషయంలో ఏం చేయాలని ఆయన సంకల్పించాడో వాటిని నెరవేర్చడం, ఆ పనిలో మనం నిమగ్నమై ఉండడం, నేను ఆ కార్యాలు చేస్తున్నాను అని ధైర్యంగా మనం చెప్పగలగటం, అది మన సాక్ష్య జీవితానికి సాదృశ్యమైనటువంటిది.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. సో సత్క్రియ అని అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి మరొక విషయం ఏంటి అని అంటే, ఆయన చెప్పింది చేయడమే సత్క్రియ. ఆయన నువ్వేమేం చేయాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి విషయాలు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించాడు. నీ విషయంలో ఆయన సంకల్పించాడు. కనుక సత్క్రియలు అవి మన వెలుగు జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాయి. అదే కదా మన ప్రభు కూడా చెప్తాడు మత్తయి సువార్త 5:16లో, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ మధ్యాహ్నం మన జీవితంలో ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రభు చేత నేను బ్రతికించబడ్డాను, ఆయన జీవము నాలోనికి వచ్చింది, నా దీపాన్ని ఆయన వెలిగించాడు అని చెప్పిన తర్వాత నీవు ఆయన చిత్తానుసారంగా ఆయన కోరిన విధానంలో నీ విషయంలో ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పాన్ని గుర్తిస్తున్నావా? నువ్వు ఏమై ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడో ఆ రీతిగా ఉంటున్నావా? నీ విషయంలో ఆయన సంకల్పించిన పనులు నెరవేరుస్తున్నావా? అలా లేకపోతే నువ్వు సాక్ష్య జీవితాన్ని కలిగిన వాడవు కావు. యోహాను కంటే ఎక్కువైన సాక్షి నాకుంది అని యేసుప్రభువు వారు చెప్తూ, ఎందుకు నాకు ఎక్కువైన సాక్ష్యం ఉంది, ఎందుకు నాకు ఎక్కువైన వెలుగు ఉంది అని అంటే, నా తండ్రి ఏమేమి చెప్పాడో అవన్నీ నేను నెరవేరుస్తూ ఉన్నాను. చివరికి తాను వెళ్ళిపోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు తాను తండ్రికి రిపోర్ట్ ఇస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు కదా, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. భూమి మీద భూమి మీద నేనేమేం చేయాలని నువ్వు కోరుతూ వచ్చినావో వాడన్నిటినీ కంప్లీట్గా నెరవేర్చానయ్యా అని సాక్ష్యం ఇచ్చాడు. ఈ మధ్యాహ్నం ఒకవేళ ప్రభు ప్రత్యక్షమైతే లేక ప్రభు మనల్ని పిలిస్తే ఈ మాటలు మనం ప్రభుతో చెప్పగలమా? ఎందుకు మనం ఇతరులకు వెలుగుగా ఉండడం లేదు? ఎందుకు ఇతరులను మనం ఆకర్షించలేకపోతున్నాం? బాప్తిస్మిచ్చు యోహాన్లాగా మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఎందుకు లేము? లోకంలో ఉన్న చీకట్లో ఉన్న ప్రజలు అయ్యో ఇక్కడ వెలుగు కనపడుతుంది, ఈ వెలుగులో నేను ఉంటే బాగుండును కొంతకాలము అని ఎందుకు ఇష్టపడకపోతున్నారు అనంటే సాక్ష్య జీవితం లేకపోవటం. యాజకులమైనటువంటి మన మీద ఉన్నటువంటి బాధ్యత, అన్యజనులకు వెలుగుగా నేను నిన్ను నియమించి ఉన్నాను కనుక నా సాక్ష్య జీవితం సరిగా ఉందా, అనేకులను నేను ఆకర్షించగలుగుతున్నానా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి రెండవ విషయం. మూడవది యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం అందరికి కలిసి చదువుతాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. మూడవది, మనం వెలుగు కలిగి ఉండాలనంటే ఇతరులకు మన ద్వారా వెలుగును ప్రసరింపచేయగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలనంటే ఆయన అడుగు జాడల్లో నడుచుకునే వారంగా ఉండాలి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు అంటే నా అడుగు జాడల్లో అడుగులు వేసేవాడు, నన్ను ఫాలో అయ్యేవాడు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆయనను అడుగు జాడల్లో నడుచుకోవటం అని అంటే ఏంటి? యోహాన్ రాస్తూ ఈ విషయాన్ని మరింత స్పష్టం చేశాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. ఇప్పుడు చెప్పండి, చీకటి వెలుగులో నడుచుకోవటం అంటే ఏంటి?
వెలుగులో నడుచుకోవటం అంటే ఏంటి? సత్యమును అనుసరించి నడుచుకోవటం. అబద్ధం అనేది మనలో కనపడకుండా ఉండడం. అబద్ధం అనేది కనపడకుండా ఉండడం. వేషధారణ ఎంత మాత్రం మన జీవితంలో ఉండకుండా ఉండడం. కనుక నిజంగా వెలుగులో నడుచుకోవడం. నా ప్రభు వెలుగులో ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, అంటే అసత్యం ఎంత మాత్రం లేదు, అబద్ధం ఎంత మాత్రం లేదు. నేను ఆయన బిడ్డను అని చెప్పుకొని లేచింది మొదలుకొని పడుకునే వరకు నేను అబద్ధాలు ఆడుతూ ఉంటే, అసత్యంలో జీవిస్తే ఎలా నాలో వెలుగు ఉంటుంది? నాలో వెలుగు ఉండాలంటే నేను ఆయన వెంబడించే వ్యక్తినై ఉండాలి, ఆయనతో సావాసం చేసే వ్యక్తినై ఉండాలి, ఆయనతో కలిసి తిరిగే వ్యక్తినై ఉండాలి, ఆయన అడుగుజాడల్లో నడుచుకునేటువంటి వ్యక్తినై ఉండాలి. సత్యాన్ని అనుసరించి నడిచేటువంటి వారంగానే ఉన్నామా? సత్యము అనుసరించి నడుచుకోవటం సులభమైన విషయం కాదు. సత్యాన్ని అనుసరిస్తే చాలా పర్యాలు మనం ఇబ్బందులు పాల్గొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయన సత్యంలో ఉన్నాడు. ఇది యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్తాడు చూడండి, 45వ వచనంలో, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. సత్యం చెప్తే ఏం చేయరంట? మనల్ని నమ్మరు. ఆ తర్వాత ఇంకా క్రిందికి వస్తే 40వ వచనం, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుగుచున్నారు. అంటే సత్యం మాట్లాడితే ఏం చేస్తారంట? చంపుతాడు. సత్యం మాట్లాడితే మనల్ని నమ్మరు, సత్యం మాట్లాడితే మనల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అంచేత సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. అందుకే మనం ఏం చేస్తాం? ఈ ఫలితాల్ని తప్పించుకోవటానికి చాలా నేగ్గా సత్యము ప్రకారంగా నడుచుకున్నట్టుగా నటిస్తాం, వేషధారణని కనపరుస్తాం. ప్రజలతో రాజీ పడిపోవడానికి, వారి దగ్గర నుంచి దుష్ఫలితాలు మనకు రాకుండా ఉండేటట్లుగా చాలా చక్కగా మేనేజ్ చేస్తాం. అందుకే వెలుగుండదు మనలో. చీకటిలో సంచరిస్తున్నటువంటి ప్రజలకు, భయంకరమైన చీకటి వలన కలిగే దుష్ఫలితాల్లో ఉన్నటువంటి ప్రజలకు, నాశనానికి జోగుతున్నటువంటి ప్రజల్ని వెలుగులోనికి తీసుకుని రాగలిగేటువంటి రక్షణాత్మకమైనటువంటి వెలుగుగా మనం ఉండకపోవడానికి కారణం ఏంటంటే మన జీవితాల్లో ఉన్నటువంటి అసత్యం అని చెప్పాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుంటా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9-10 వచనాలు. కావున న్యాయం మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనటం లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాం కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాం కానీ అంధకారంలో నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వలె తడులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడులాడుచున్నాము. సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమందు కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. కారణం ఏంటి అనంటే సత్యం మాకు దూరంగా ఉంది అని రాస్తున్నాడు. ఆ తర్వాత 15వ వచనం, సత్యము లేకపోయినో చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోట యెహోవా చూచెను, ఆయన దృష్టికి ప్రతికూలమైన. 14వ వచనం కూడా చదవండి. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉంది. సత్యం ఎక్కడ పడి ఉందంట? సంత వీధిలో పడి ఉంది. సంత వీధిలో పడి ఉండడం అంటే అర్థం ఏంటి? సంతకు ఎందుకు పోతాం మనం చెప్పండి? సంతకు ఎందుకు వెళ్తాం మనం? కొనుక్కోవడానికి వెళ్తాం. మామూలుగా ఆదివారాలు రైతు మార్కెట్ ఉంటుంది కదా. తాజాగా ఎప్పుడు దొరుకుతాయి మనకు? ఉదయాన్నే వెళ్తే దొరుకుతాయి. ఒకవేళ సాయంకాలం వెళ్ళామంటే కొన్ని పడి ఉంటాయి. ఏవి పడి ఉంటాయి?
మనుషులు రిజెక్ట్ చేసినవి, కాదనుకున్నవి, తృణీకరించినవి అక్కడ పడి ఉంటాయి. వాటిని మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సత్యం సంత వీధిలో పడి ఉంది అని అంటే అర్థం ఏంటి? దాన్ని ఎవరు కొనుక్కోవడానికి ఇష్టపడడం లేదు, దాన్ని ఎవరు స్వీకరించడానికి ఇష్టపడడం లేదు, నిరాకరించబడినటువంటి స్థితిలో ఉంది. దేవుని పిల్లలమైన మన పరిస్థితి కూడా ఇంతేనా? యథార్థంగా ఉండడానికి మనకి ఇష్టం లేదా? న్యాయంగా ఉండడానికి ఇష్టం లేదా? సత్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఇష్టం లేదా? సత్య సంబంధులుగా ఉండడానికి మనకి ఇష్టం లేదా? అందుచేతనే వెలుగు లేదు మన జీవితాల్లో. అనేకులను మనం ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం? ఎందుకు ప్రభు చెంతకు మనం తీసుకొని రాలేకపోతున్నామంటే, నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి సత్యాన్ని. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవకూడదు, అసత్యంలో ఉండకూడదు, వాడు వెలుగును అనుసరించి నడుచుకోవాలి. ఇది 3వ విషయం. 4వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. 4వది ప్రత్యేకించబడిన జీవితాన్ని నువ్వు మెయింటైన్ చేయకపోతే, నీ ప్రతిష్ఠిత జీవితాన్ని నువ్వు కాపాడుకోకపోతే, అన్యులతో నీ సహవాసాన్ని నువ్వు కొనసాగిస్తే జరిగే విషయం ఏంటి అంటే, నీలో ఉన్న వెలుగు కూడా చీకటిగా మారేటువంటి ఆస్కారం. ఇప్పుడు చూడండి, ఈ కట్టెల పొయ్యి మనం తీసుకుంటే, మండుచున్న కట్టెకు మరొక మండుచున్న కట్టెని యాడ్ చేస్తే ఏమవుతుంది? మంట మరింత ఎక్కువ అవుతుంది. మండుచున్న కట్టెకు ఆరిపోయిన కట్టెలు యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ మండుచున్న కట్టె కూడా ఆరిపోయే ఆస్కారం అనేది ఉంది. చాలా పర్యాలు దేవుడు మనల్ని వెలిగించాడు, కానీ వెలుగు మనలో నుంచి బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే, అపవిత్రమైన సాంగత్యాలు, అన్యులతో సాంగత్యాలు, వెలుగు ఏమాత్రం లేనటువంటి ప్రజలు, చీకట్లో సంచరించేటువంటి ప్రజలతో మనకున్న సంబంధ బాంధవ్యాలు, ఇవి మనలో ఉన్నటువంటి వెలుగును హరించి వేస్తాయి, మనలో చీకటిని తీసుకుని వస్తాయి. తద్వారానే మనం లోకానికి వెలుగును చూపించగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండలేం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. 5వ అధ్యాయం 9-10 వచనాలు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. కనుక లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతో పూర్తిగా మనం సహవాసం చేయొద్దని కాదు. అట్లాగైతే మనం లోకంలోంచి వెళ్ళిపోవాలి, ఏ హిమాలయ పర్వతాలకో ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకోవాలి. దేవుడు ఆ రీతిగా ఏం చెప్పట్లేదు. లోకంలోనే ఉండాలి, చీకటిలోనే ఉండాలి, కానీ చీకటిగా ఉండకూడదు. చీకటిలోనే ఉండాలి, వెలిగించు దీపమైనట్టుగా ఉండాలి. నిన్ను వెలిగించిన తర్వాత, నిన్ను ఒక దీపంగా చేసిన తర్వాత, చీకటిలో నుండి నువ్వు వెళ్ళిపోతే ఇక చీకటికి వెలిగించేది ఎవరు? నేను లోకమునకు వెలుగును, మీరు కూడా లోకానికి వెలుగు, అది ప్రభు చెప్పాడు. నీలో ఉన్న వెలుగు అంతరించకుండా, నీలో ఉన్న వెలుగు అది అంతకంతకు ప్రజ్వలిస్తూ చీకటిలో ఉన్నటువంటి వారికి వెలిగించేటువంటి దీపంగా నీ జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్య సంబంధమైన ఆచారాలు, అన్య సంబంధమైన సాంప్రదాయాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు మన జీవితంలోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తాయో మన దీపం ఆరిపోయేటట్టుగా చేస్తుంది. మార్గదర్శకులుగా మనం ఉండలేము, ప్రభు చెంతకు అనేకులను మనం నడిపించలేము. అంచేతనే ప్రత్యేకించబడినటువంటి జీవితమే ఇతరులకు మనం వెలుగును చూపించేటువంటి జీవితంగా ఉంటుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం
సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. కనుక ఇప్పుడు మనం దీపంగా ఉండాలనంటే 5వదిగా ఏమని చెప్పబడుతుంది? ఆజ్ఞ దీపంగా ఉంటుంది, ఉపదేశం అనేది వెలుగుగా ఉంటుంది. ఏంటి ఆజ్ఞ అంటే? ధర్మశాస్త్రమే, దేవుని వాక్యమే. ఇంకా మామూలుగా చెప్పాలంటే యాజకులమైనటువంటి మనం ఉపదేశకులుగా ఉండాలి, బోధకులుగా ఉండాలి, దేవుని ధర్మశాస్త్రాన్ని కట్టడలను వివరించగలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఎస్కేల్ గ్రంథం 7వ అధ్యాయం. ఎస్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. అందరికి కలిసి చదువుతాం. ఎస్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. వారు ప్రవక్త యొక్క దర్శనము కొరకు విచారణ చేయుదురు కానీ యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. ఎంత విచారకరమైన సంగతి! నాశనం వెంబడి నాశనం వస్తూ ఉంది, సమాచారం వెనకాల సమాచారం వస్తుంది. సమాచారం అంటే అక్కడ ఏం తీసుకోవాలి మనం? చెడు సమాచారం, ఏదో జరగబోతుంది, విపత్తు రాబోతుంది అన్నటువంటి సమాచారం వెంబడి సమాచారాలు వస్తున్నాయి. నాశనం వెంబడి నాశనం కలుగుతూ ఉంది, తెగులు వెంబడి తెగులు వస్తూ ఉంది. ప్రజలు ప్రవక్తల దగ్గరికి వస్తూ ఉన్నారు, అయ్యా ఇలా జరగడానికి కారణం ఏంటి? ఈ దుస్థితి మనకి రావడానికి కారణం ఏంటి? ఈ వినాశనం మనకి రావడానికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు యాజకులు వాళ్ళకి ఉపదేశం చేయాలి. మీ మీదికి నాశనం రావడానికి, ఈ దుస్థితి రావడానికి, ఇలాంటి చెడు సమాచారాలు మీరు వినటానికి కారణం ఇది, దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉంది, ఇందుకు ఇలా జరుగుతుంది అని యాజకులు చెప్పాల్సి ఉంది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానం లేని వారుగా ఉన్నారు. అంటే దేవుని వాక్యం వాళ్ళకే తెలియదు. ఈ దినాన్ని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే, జరుగుతున్న పరిస్థితుల గురించి ఒకవేళ నీ దగ్గర విచారణ చేస్తే, ఫలానా దానిని బట్టి ఇలా జరుగుతుంది, ఫలానా దాన్ని బట్టి ఇలా జరుగుతుంది అని వాళ్ళకు ఉపదేశం చేసి, వాళ్ళ మనసులు వికసింపచేసి, వాళ్ళకి వెలుగును తీసుకుని వచ్చి బోధించగలిగినటువంటి యాజకుడుగా ఉన్నావా? యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలగదు. ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి ఏం కలగదంట? అరుణోదయం కలగదు. దేవుని వాక్యము, ఆయన ఆజ్ఞ దీపంగా, ఆయన ఉపదేశం వెలుగుగా ఉంది. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. 119వ కీర్తన 130వ వచనం. నీ వాక్యము బయలువెడల తోడనే వెలుగు కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. అది తెలివి లేని వారికి తెలివిని పుట్టేస్తుంది. కనుక వెలిగిచ్చే దీపం, మార్గాన్ని చూపించేటువంటి దీపం దేవుని వాక్యమే. కనుక ధర్మశాస్త్రోపదేశకులకి ఏముండాలి చెప్పండి? యాజకులమైనటువంటి మనకేముండాలా? దేవుని వాక్యం ఉండాలి. బైబిల్ గ్రంథాలు మాత్రం 4-5 ఉంటాయి, కానీ ఏ వాక్యం ఎక్కడుందో తెలియదు. ఎవరన్నా మనకు వచ్చి ప్రశ్న వేసినప్పుడు ఎక్కడి నుంచి చూపించాలో అర్థం కాదు. ఎందుకనంటే దాన్ని పఠించిన వారం కాదు, దాన్ని లక్ష్యం చేసిన వారం కాదు, దాన్ని చదివిన వారం కాదు, దాన్ని ధ్యానించిన వారం కాదు, దాన్ని మనం మదిలో ఉంచుకున్నటువంటి వారం కాదు.
అంచేత ఏ మాట మనకు జ్ఞాపకం రాదు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. ఆరో వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనక నేను నీ కుమారులను మారుతున్నాను. ఎంత భయంకరమైన మాట వాడుతున్నాడో చూడండి. నీవు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మరచితివి గనక నేను నీ కుమారులను మారుతాను. కనుక యాజకులమైనటువంటి మనకు ఉండాల్సినటువంటి బాధ్యత ఏంటి అని అంటే, దేవుని వాక్యాన్ని ఉపదేశించే వ్యక్తులుగా ఉండాలి. ఆజ్ఞ అప్పుడే దీపంగా ఉంటుంది. చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగులోనికి రావడానికి అది దోహదపడుతుంది. చివరిగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయం అపోస్తల కార్యములు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటాను. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లోండి పునరుత్థానం కలిగినని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదికి వచ్చి 3వ వచనం వారిని బలత్కారంగా పట్టుకొని సాయంకాలమందు మరునాటి వరకు వారిని కావలిలో ఉంచి. అసలు ధర్మశాస్త్రోపదేశకులు చేయాల్సిన పనేంటి? యాజకులు చేయాల్సిన పనేంటి? యాజకులు బోధించాలి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాలి. వాళ్ళు బోధించకపోగా పేతురు యోహానులు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంటే, ఉపదేశిస్తుంటే కలవరపడ్డారంట, వారిని బంధించారంట, వారిని చెరసాల్లో పెట్టారంట. ఎంత విచారకరమైనటువంటి సంగతి. ఆ దినాన యాజకులు తప్పిపోయారు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు విస్మరించారు. అందుచేతనే అన్ని జనులకు వెలుగుగా ఉండాల్సినటువంటి యాజకులు వారు వెలుగుగా ఉండకపోయినారు. ఈ మధ్యాహ్నం మన పరిస్థితి ఏంటి? యాజక రూపమైన రాజ్యంగా దేవుడు మనల్ని చేశాడు. లోకం చీకటితో నింపబడతా ఉంది, కట్టిక చీకటితో నింపబడతా ఉంది. మనం ఆ దుస్థితిలో ఉండగా మనల్ని వెలిగించాడు, చీకటిలో నుండి వెలుగుగా మనల్ని చేశాడు. తన జీవం పోసి మన ఆత్మదీపాలని వెలిగించాడు. ఆయనతో మనం సహవాసం చేయడం ద్వారా ఆ వెలుగును మరింతగా మనం పొందేటట్టుగా చేశాడు. ఇది నన్ను ఎలా ఉంటున్నాం? మనం లోకానికి వెలుగును చూపించగలుగుతున్నామా? ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు యాజక రూపమైన రాజ్యంగా నువ్వు ఉండకపోతే దేవుని రాజ్యంలో నీకు మహిమ ఉండదు సుమా. అది గుర్తుపెట్టుకో. ఇది మన బాధ్యత, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. కనుక గుర్తిద్దాం, ఆయన ఆజ్ఞను ఎరుగుదాం, దాన్ని అనుసరించి మనం నడుచుకోవడం ద్వారానే ఆయన నిత్య రాజ్యంలో ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మహిమకు మనం పాత్రలుగా ఎంచబడతాం. సర్వాధికారియు ప్రభు అయినటువంటి మన దేవుడు వెళ్తూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనం వెళ్ళాలని, సింహాసనం మీద కూర్చుండాలనేది దేవుని సంకల్పం. ఆయన ఉద్దేశాలు ఎరుగుదాం, నిజమైన ఆయన రాజ్యంగా ఈ లోకంలో మలుచుకుందాం. ఒక దినాన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు ఏలేటువంటి ఆధిక్యతలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చునుగాక. ప్రార్థన చేసుకుంటాం.